హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. గుడ్ మార్నింగ్ మీ అందరికి. అండ్ ఇప్పుడే మేము ఫ్రెష్ అప్ అయి చాయ్ పాలు తాగడానికి రెడీ అవుతున్నాం. సో మమ్మీ ఈజ్ డూయింగ్ పూజ అండ్ నాన్న ఇంకా బ్రష్ చేస్తుండే. ఇంకా ప్రజెంట్ మిల్క్ హాట్ అవుతూనే అండ్ చాయ్ కూడా రెడీ అయిపోయింది. తాగి వెళ్దాము. అండ్ అంతకంటే ముందు కొంచెం బొట్టు తీసుకొని బొట్టు పెట్టుకుందాం. ఊదుబత్తిల్ది. ఓకే, ఇప్పుడే వర్క్ అయిపోయింది అండ్ నేను ఇప్పుడు ఒక తాడు కొనడానికి వెళ్తున్నా. ఎందుకంటే నాది పోటర్ ఐడి చాలా ఉండే. నిన్న ఈ రోజు నుంచి పోటరే కొడదామని నేను డిసైడ్ అయినా. ఫస్ట్ డే రోజు ట్రై చేస్తా ఈ రోజు ఎంత పడతాయి అనేది. మనకు తెలియదు కదా పోటర్లు ఎంత పడతాయి. ఊబర్ లోనైతే పర్ కిలోమీటర్ తరఫున 12 లేదా 11 రూపీస్ ఇస్తుంది. అండ్ పోటర్లు ఎంత పడతాయో తెలియదు. అండ్ పోటర్లో పెద్ద పెద్ద ఆర్డర్స్ పడతాయని నిన్న. ఒకటేసారి మనకు బాంటీ లాగా అయిపోతుంది కదా అని నేను కూడా ఆలోచించి దాంట్లో 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఐడి డాక్యుమెంట్స్ మొత్తం అప్లోడ్ చేస్తే నెలకి జనవరి 1st రోజు నాది ఐడి అనేది స్టార్ట్ అయింది. సో ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు. ట్రై అయితే చేద్దాం. ఎంత పడితే మనకు ప్రాఫిట్ వస్తుందా రాదా అనేది. అండ్ నా దగ్గర ఏమో తాడు కూడా లేదు. తాడు కొనడానికి వెళ్తే ఇప్పుడు ఫస్ట్. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే పోటర్ చేయడానికి నాకు ఒక్కొక్కడు కుడుము లెక్కలు ఎక్కుతారు బండి మీద. అసలు నా వెనక టైర్ అనేది మొత్తము గాలి అసలు ఉండనే ఉంటలేదు. పంచర్లు అయితే లేదు. మూలలు దిగుతున్నాయి ఒక్కొక్కటి కుడుము. సీరియస్లీ గాయ్స్ 50, 60, 70 కేజీస్ అంటే ఓకే. దగ్గర 100 అన్నా ఓకే, అడ్జస్ట్ అవుతాం. 150, 180, 200 ఒక్కొక్కడు ఇట్లా. నాకంటే చిన్నోళ్ళు కూడా 15-20 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా 150 ఉంటారు. చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకనే ట్రై అయితే చేస్తున్నా. స్కూటర్ ఎట్లుంటుందో చూడాలి. 2 తీసుకున్నా. ఒకటి 60 రూపీస్ అట. సో రెండింటికి కలిపి నేను 100 రూపీస్ ఇచ్చి తీసుకున్నా 2. అండ్ ఇవి చాలా బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. పోటర్లో ఇది ఒకటి పార్సల్ అయితే పిక్ చేసుకున్నాం. 95 రూపీస్. పార్సల్ వచ్చేసి ఇక్కడ నుంచి మొత్తం ఇది రాడ్స్ ఉన్నట్టున్నాయి. సో వెళ్దాం డ్రాప్ లొకేషన్కి. ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసిన. పోటర్లో 95 రూపీస్ది కమిషన్ కట్ చేసుకొని నాకు 82 రూపీస్ ఇచ్చింది. ప్రజెంట్ పెట్రోల్ బంక్ వచ్చిన 200 కొట్టించుకొని వెళ్తా. పెట్రోల్ కూడా అయిపోనీకి వచ్చింది. ఇప్పుడే పని అయిపోయింది. మనం ఇప్పుడు అదేమో జరుగుతుంది గుడిలో. మనం ఇప్పుడు టీవీ తీసుకొని వెళ్తున్నాం. రిపేర్కి ఇచ్చినట్టు అది తీసుకొని వెళ్ళాలి ఇంటికి. సో ఇప్పుడు నేను డాడీకి ఫోన్ చేస్తా. హలో బాపు, నేను వెళ్తున్నా దా పనికి. ఆడికి సారీ దుకాణంలోనే ఉన్నావా? సరే వస్తున్నా. సో డాడీ ఆల్రెడీ వెళ్ళిండట. నేను వెళ్తున్నా షాప్ దగ్గరికి. టీవీ అయితే ఇది డాడీ పిక్ చేసుకుంటుండు. రిపేర్ అయింది. మేము వెనకకి ఇది ఒక స్టాండ్ కూడా కొనుక్కున్నాము. అది ఆల్రెడీ ఫిక్స్ చేసింది అతను. సో ఇప్పుడు మనము ఇంటికి పోయి ఇది ఆడ పెట్టేయాలి. రేపు వస్తాడంట సెటప్ బాక్స్ అయినా. సో రేపు వస్తే అతను ఫిట్ చేస్తాడు మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఇంటికి వెళ్తాం మేము, డాడీ నేను. ఫైనలీ టీవీ అయితే తెచ్చినాం మేము ఇంట్లోకి. అండ్ పృథ్వీ అయితే ఎదురు చూస్తుంది ఏం తెచ్చిర్రా అని. ఇక్కడ యాక్చువల్లీ ఇది వస్తలేదు, బట్ సెట్ చేయాలి. ఇంకా కొంచెం ఇంత పెద్దగా ఉంది, 2 ఇంచులు పెద్దగానే ఉంది. మేబీ తీస్తే వస్తుంది కావచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ వర్క్ వెళ్తా. స్వెటర్ వేసుకుని ఇది బోల్టా కొట్టు. నేను పోతే నువ్వు చేయి. రెడీ అయినా వెళ్దాం. అవో పాలు చేస్తుంది, పాలు గరం పెడుతుంది. పాలు తాగి వెళ్తాను. ఇది టీవీ ఫ్రీ ఆయిల్ ఇచ్చింది. చాలా పెద్ద ఉంది. ఇది ఫ్రీగానే కానీ కాకపోతే కొంచెం ఖర్చు వచ్చింది 5000 దాకా. చేసింది రుత్వి పని. ఏం చేసినావు రుత్వి? నూనె మొత్తం వలిపోతుంది. ఏందది? మెల్లగా తుడిచినా నేను మీకు కానీ కాళ్ళు తోడు మళ్ళీ ఒకసారి. ఏం చింది అది? కళ్ళకి ఎందుకని తుడుచుకుంటున్నావు మళ్ళా? సిగ్గులేదే హోమ్ థియేటర్ వాడు హోమ్ థియేటర్ మంచిగా చేస్తాడా? మరి ఇది ఇచ్చి రాకపోయాను.
ఏం చేసినావు? కోరికేస్తా అయిందా నీ పాలు పొయ్యి మరి నేను పోతా. గరం దానికి నువ్వు పట్టుకో నువ్వు వేసుకుంటా నువ్వు అన్నీ తీసుకోపోరా గరం ఉన్నాయి అది కింద పెడితే మళ్ళీ మీద పట్టుకోగలను. ఇది బరాబర్ వచ్చింది. నేను 2 ఇంచెస్ ఎక్కువ ఉందన్న కానీ ప్రాపర్గా వచ్చేసింది సామాన్ తీసినాక. ఓకే ఇప్పుడు డాడీ దాన్ని అది తెచ్చినాం కదా మనము, అది వాడు వచ్చినాక వాంతుడు చేపిద్దాం మనం తెలుస్తుంది మళ్ళా. అది మళ్ళీ కింద పడదు ఆయే నువ్వు అట్లా పెడితే మెల్ల అది చాలు చేయి టీవీ దాంతో నడుస్తుంది. ఇట్లా ఆన్ అవుతుంది కదా. ఆన్ అయితే ఆన్ అయింది ఆడ చెక్ చేసి ఇచ్చింది. అదే ఆండ్రాయిడ్ టీవీయా మరి ఏ టీవీ ఒకసారి చూద్దాం. అది ఎందుకు రావడానికి వచ్చింది వచ్చింది పోస్ట్ టీవీ చూడు. ఆండ్రాయిడ్ టీవీ ఇది. ఇప్పుడు యూట్యూబ్ చాలు చేసుకోవచ్చు మనం. రుత్వి ప్రొద్దున్న నుంచి సదాస్తుందట పోస్ట్ రెడీని. అన్నం లేపి వానికి ఫోన్ చేయమని. వచ్చింది వచ్చింది బరబర ఉందా పెట్టి చేసినాం చేసినామే చాలు చేయండి. అది చాలా అవుతావు ఏంది బొమ్మలు వస్తున్నాయి. వాడు రావాలి కానీ ఇది ఇది ఈ సామ్సంగ్ దే కానీ దీనికి కూడా వస్తున్నాయి ఇక. పెన్ డ్రైవ్ అది పెళ్లిది అది మీద ఉంది. అది గుడి అది అది లైన్ వచ్చింది పైన నుంచి ఉంది అటు. ఇది పైన నుంచి ఉందా? పైన నుంచి ఉంది అటు. ఇది పోదాం. అచ్చా సో మనం యూట్యూబ్ పెడదాం. ప్రజెంట్ ఈ మూవీ అయితే పెట్టినాను. అది వస్తుంది అదే ఇక చూడు నాకు ఇది వస్తుంది. రుత్వి టీవీ వచ్చింది. టీవీ అయితే చాలా పెద్ద ఉంది కాకపోతే మిడిల్ ఆ డిస్ప్లే అయితే కొంచెం క్రాక్ వచ్చినట్టుంది వాళ్ళ దగ్గర నుంచి. అది వాడి దగ్గరనే వాడు ఎట్లా పెట్టిన